నిజంగా చెప్తున్నా ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు ఏమైందంటే ఈ రోజు వచ్చి దసరా నవరాత్రుల్లో డే 10. అదిగాక ఈసారి దసరా నవరాత్రుల్లో 11 రోజులు అయితే వచ్చినాయి. ఇంక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అమ్మవారి గుడికి అయితే వచ్చినాము. మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే గుడి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే రాకూడదు, గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే రావాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే. ఇంకా మేము కూడా గుడి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి క్యూలో వెళ్ళిపోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ రోజు కూడా చాలా మంది అయితే వచ్చున్నారు. ఈ రోజు కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది మాకు. ఈ రోజు అమ్మవారిని అలంకరించింది మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించాడు అమ్మవారిని. ఈ రోజు కూడా చాలా మంది అమ్మవారి గెటప్ అయితే వేసినారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లగాలు వేసినాడు అమ్మవారి గెటప్, చాలా బాగుంది. ఈ రోజు కూడా అలంకరించిన అమ్మవారి దగ్గర డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చాలా బాగా అలంకరించాడు. అమ్మవారి దగ్గర డెకరేషన్ చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చినాను. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ అక్టోబర్ 24 కి నా యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అవుతుంది. అదిగాక ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు నాకు. కానీ ఇద్దరు నా దగ్గరికి వచ్చి అన్న మేము వచ్చి మీ సబ్స్క్రైబర్స్ అనేదానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజుల్లో ఒక్కరు నా దగ్గరికి రాలేదు. అదిగాక నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. వాళ్ళిద్దరు వచ్చి కలిసేదానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరు వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అయితే అరుస్తారంట, అందుకే తీయలేదు వాళ్ళిద్దరు వీడియోస్.